హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు ఈరోజు తెలంగాణలోని టాప్ ఎంసెట్ కాలేజెస్ ఏంటి, ఆ కాలేజెస్లో హైయెస్ట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, కాలేజ్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ వైజ్గా చూద్దాము కాలేజ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది. ఫస్ట్ వచ్చేసి మనకి విఎన్ఆర్ విజేఐటీలో 92 ఎల్పిఏ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. ఇది ఆఫ్ క్యాంపస్. సో హైయెస్ట్ ప్యాకేజ్ ప్రకారంగా ఫస్ట్ పొజిషన్లో విఎన్ఆర్ విజేఐటీ 92 ఎల్పిఏ ఉంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ సివిఆర్ ఉంది. సివిఆర్ 72 ఎల్పిఏ. సెకండ్ పొజిషన్లో సివిఆర్ 72 ఎల్పిఏ హైయెస్ట్ ప్యాకేజ్ తోటి ఉంది. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే మనకి బీవీఆర్ఐటీ ఉంది 59 ఎల్పిఏ. థర్డ్ పొజిషన్లో బీవీఆర్ఐటీ 59 ఎల్పిఏ. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో సిబిఐటి 54 ఎల్పిఏ. సిబిఐటి 54 ఎల్పిఏ ఉంది. ఆ తర్వాత గోకరాజు రంగరాజు 51. నెక్స్ట్ వాసవి 51. గోకరాజు రంగరాజు వాసవి హైయెస్ట్ ప్యాకేజ్లో సేమ్ ఉన్నాయి 51. నెక్స్ట్ జేఎన్టీయు ఉస్మానియా 45 ఉన్నాయి. సో హైయెస్ట్ ప్యాకేజ్ ఆర్డర్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ వచ్చేసి మనకి విఎన్ఆర్ విజేఐటి 92 ఎల్పిఏ. సెకండ్ మనకి సివిఆర్ 72 ఎల్పిఏ. థర్డ్ బీవీఆర్ఐటి 59 ఎల్పిఏ. ఫోర్త్ సిబిఐటి 54 ఎల్పిఏ. నెక్స్ట్ వాసవి 52 ఎల్పిఏ. గోకరాజు రంగరాజు 51 ఎల్పిఏ. జేఎన్టీయూ హైదరాబాద్ ఉస్మానియా 45. సో ఇది వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ ప్రకారంగా. ఇప్పుడు యావరేజ్ ప్రకారంగా చూద్దాం. యావరేజ్ ప్యాకేజ్ ప్రకారంగా ఫస్ట్ ప్లేస్లో జేఎన్టీయూ హైదరాబాద్ ఉంది. ఇదేంటి అక్కడ రివర్స్ ఉంది. అక్కడేమో హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే కింద ఉంది జేఎన్టీయూ హైదరాబాద్, ఇక్కడేమో హైయెస్ట్లో ఉంది చూడండి. సో జేఎన్టీయూ హైదరాబాద్ 12 ఎల్పిఏ యావరేజ్ ప్రకారంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ చూస్తే సిబిఆర్ 11 ఎల్పిఏ ఉంది. ఆ తర్వాత సిబిఐటి 10 ఎల్పిఏ ఉంది. నెక్స్ట్ ఉస్మానియా కూడా 10 ఎల్పిఏలో ఉంది. నెక్స్ట్ వాసవి 9 ఎల్పిఏ ఉంది వాసవి. ఆ తర్వాత విఎన్ఆర్ విజేఐటి 8 ఎల్పిఏ. నెక్స్ట్ 7 ఎల్పిఏ తోటి బీవీఆర్ఐటి ఇంకా గోకరాజు రంగరాజ్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే యావరేజ్ ప్యాకేజ్ ప్రకారంగా ఆర్డర్ అనేది రివర్స్ అయిపోయింది. అక్కడ జేఎన్టీయూ 45 ఎల్పిఏ లీస్ట్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ప్రకారంగా. ఇక్కడ యావరేజ్ చూస్తే హైయెస్ట్ 12 ఎల్పిఏ తోటి ఉంది. సో ఇప్పుడు కాలేజ్ని ఇదేంటి ఇక్కడేమో ఏది చూసుకోవాలి, హైయెస్ట్ ప్యాకేజ్ చూడాలా యావరేజ్ చూడాలా అంటే మీరు సింపుల్గా యావరేజ్ చూడాలి అని చెప్పేస్తారు. ఇది కూడా తప్పు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చూడాల్సినవి. సో ఇప్పుడు నేను కంప్లీట్గా అసలు ఎలా కాలేజ్ని డిసైడ్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ కాలేజ్ అనేది ఏంటంటే జస్ట్ ఎలా అంటే ఒక ఆపర్చునిటీ ఇచ్చేది అంతే కాలేజ్. అంతేగాని నీకు కాలేజ్ అంతా నేర్పించేస్తుంది, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదనుకుంటే తప్పు. కాలేజ్ అనేది జస్ట్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఆపర్చునిటీస్ అంటే ఏంటి, ఇక్కడ ప్లేస్మెంట్స్ నీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ని రిక్రూటర్స్ని తీసుకురాగలదు కాలేజ్. అది కాలేజ్ డ్యూటీ, అది కాలేజ్ వర్క్. నీకు నేర్పించడం అంటూ ఏముండదు, నువ్వు నేర్చుకోవాల్సిందే. సో ఇలా కాలేజ్ రోల్ ఇది. సో ఇప్పుడు నువ్వు కాలేజ్ని ఎలా డిసైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తుందా లేదా, నెక్స్ట్ లొకేషన్ నీకు కన్వీనియంట్గా ఉందా లేదా, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఫీజు నువ్వు ఎఫోర్డ్ చేయగలవా లేదా, తర్వాత మన ఇది ఫ్యాకల్టీ, నెక్స్ట్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది. ఇలా అన్ని ఫ్యాక్టర్స్ని తీసుకొని నువ్వు కాలేజీని డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని యావరేజ్ ఎక్కువ ఉంది లేదా హైయెస్ట్ ప్యాకేజ్ ఎక్కువ ఉంది నేను వెళ్ళిపోతాను అంటే అలా ఉండదు. ఇప్పుడు యావరేజ్ ప్యాకేజ్ అనేది ఇప్పుడు విఎన్ఆర్ విజేఐటి ఉంది 92 ఎల్పిఏ ఉంది. 92 ఎల్పిఏ హైయెస్ట్ ప్యాకేజ్. ఇప్పుడు నువ్వు యావరేజ్ లెక్కేసేటప్పుడు అందరిది లెక్కేస్తావు. ఇప్పుడు ఈ 92 ఎల్పిఏ వాడిది కలుస్తుంది. అప్పుడు ఇది యావరేజ్ ఏమైంది, ఇలా లెగుస్తుంది పైకి. కానీ రియాలిటీ అది కాదు కదా. సో అందుకని ఓన్లీ వాటిని ఒక్కటినే బేస్ చేసుకొని డిసైడ్ చేసుకుంటే చివరికి లాస్ అవుతారు. అలా డిసిషన్ తీసుకోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.